ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ 25 ఏళ్ల బట్టి ఉంటున్నానండి. ఏంటి ప్రాబ్లం? ఆయన ఇక్కడ డాక్టర్ సార్. సారీ, మార్చరీ రూమ్ ఎక్కడ? తలుపు తీవా. స్టే అవుట్. ఇక్కడ సో ఇది ఏళ్ళ సార్. చూడండి సార్, ఇది ఇంజురీ. మీకు ఓకే కదా? చాలు చాలు. రవి రవి, ఏదైనా బిలాంగింగ్స్ చెక్ చేశారా? చేశాం సార్, ఏం దొరకలేదు. పాపం తగ్గకపోతే చెప్పండి, టాబ్లెట్ ఇస్తాను. బాడీని హైదరాబాద్ చెక్ చేసేయండి. ఓకే సార్. ఎవరైనా క్లైమ్ చేస్తే వాళ్ళకి ఇచ్చేయండి. ఓకే సార్. ఏంటి రవి, అయ్యో ఓకే. ఏంటి మార్చరీ ఫస్ట్ టైమా? అవును సార్. నాకు ఫస్ట్ టైం. నువ్వే ఉండండి, అది మీరే. అది అక్కడ కాదు. ఎస్, చెక్. మీరు ఆంజనేయ ప్రసాద్. ఇక్కడ సత్యనారాయణ మూర్తి గారంటే మూర్తి గారంటే ఎవరో తెలియకుండా నేను చెప్పి చేస్తాడారా? చేస్తాడాలంటే గేమ్ తెలియాలి కానీ మూర్తి గారితో పని ఏంటండి? నేనే మూర్తి. చెప్పండి బాబు. నేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి చూస్తున్నాను. ఏంటది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అదేమైనా కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ? సిబిఐ. మీరు చిన్న సాయం చేయాలి. నేనేం చేయగలను బాబు? పార్థ సారథి అని పార్థు నా మనవడు. ఆయన ఒకసారి కలవాలి. మీరు తెస్తుంది. లలిత, పార్థును ఒకసారి పిలు. పిలుస్తున్నారు. సార్, ఇప్పుడు ఈ పార్థసారథి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని అవి మర్డర్ జరిగిన రైల్లో ఉన్నాయా లేవో చూస్తే. సార్ ఇతను ఫింగర్ ప్రింట్స్ ఎందుకు ఇస్తాడు సార్? చెప్పకుండా తీసుకుందాం. ఎందుకు సార్ రిస్క్? ఒకవేళ ఆ మర్డర్ వీడు చేసుంటే అసలు ఆ మర్డర్ ఏంటి? శివారెడ్డి మర్డర్ కూడా వీడే చేసుంటాడేమో. అక్కడ దొరికిన గన్ మీద వీడి వేలి ముద్రలు ఉంటాయేమో, ఎవరికి తెలుసు? ఛాన్స్ తీసుకోవద్దు రవి. ఓకే సార్. అవును, అక్కడ నా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయా? సార్ ఒకటే ఉంది సార్. దాని మీద పౌడర్ జల్లి ఇక్కడ తీసుకురా. ఇక్కడ సిగ్నేచర్ అవసరం లేదు. ఫ్యాక్స్ ఇట్. ఐల్ డూ ఇట్ సార్. పార్థు, ఆంజనేయ ప్రసాద్, సిబిఐ. ఇంత ఈజీగా దొరుకుతారనుకోలేదు.
ఏంటలా చూస్తున్నారు? కానిస్టేబుల్ కూడా రాని ఇంటికి సిబిఐ వాళ్ళు వచ్చారనా? ఎందుకు వచ్చారని. కొంచెం పెద్ద కథే, చిన్నగా చెప్తాను. 40 రోజుల క్రితం అపోజిషన్ లీడర్ శివారెడ్డి మర్డర్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. ఆయన చంపిన వాడు ట్రైన్ ఎక్కి పారిపోయాడు, అతను ఎవరూ చూడలేదు. బట్ అతను చేసిన ఎస్పీ వెనక నుంచి చూశాడు. సో ఆ ట్రైన్ గుడివాడలో ఆగినప్పుడు చొక్కా చూసి ఆ ఎస్పీ కాల్చాడు. బట్ ఆ కాల్పులో హంతకుడు కాకుండా వేరేవాడు చనిపోయాడు. అతని వివరాలు మాకు దొరకలేదు. బట్ శవం ఉన్న కంపార్ట్మెంట్ సీట్ నంబర్ బట్టి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఈ రిజర్వేషన్ ఫామ్ సంపాదించాం. ఇందులో S8 సీట్ నంబర్ 16 డి పార్థసారథి కేర్ ఆఫ్ డి సత్యనారాయణమూర్తి బాసర్లపూడి పోస్ట్ ఉంది. బట్ యు హెల్ అండ్ హెల్తీ. పార్థు మీరేగా? కమింగ్ టు ద పాయింట్, మీరు రిజర్వ్ చేసుకున్న సీట్లో ఇంకొకరు ఎందుకు కూర్చున్నారు? విజయవాడలో మనుషుల కోసం దిగినప్పుడు ట్రైన్ మూవ్ అయిపోయింది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చాను. ఆ తర్వాత ఎవరు కూర్చున్నారో నాకు తెలియదు. ఓ వెల్ దెన్, మీరు విజయవాడలో ట్రైన్ దిగే ముందు కంపార్ట్మెంట్లో అనుమానాస్పదంగా ఎవరైనా ప్రవర్తించారా? యునో ఐ మీన్, హడావిడిగా ట్రైన్ ఎక్కడం కానీ, బాత్రూంలో చాలాసేపు ఉండడం కానీ, యూనో చాలా టెన్స్గా ఉండడం కానీ, యూనో ఎనీథింగ్ వియర్డ్ క్రేజీ? నేను అంత అబ్జర్వ్ చేయలేదు. కాదు, గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఇప్పటికిప్పుడంటే ఇప్పటికిప్పుడంటే ఇప్పుడే అక్కర్లేదు. యూనో మీకు గుర్తు వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పండి చాలు. ఓకే? మీ ఫోన్ నంబర్ నా దగ్గర లేదు. నో ప్రాబ్లం, నా కార్డు ఇస్తాను. మీకు ఎప్పుడు గుర్తు వస్తుందో అప్పుడు నాకు ఫోన్ చే. కార్డ్. సి ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాను. ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాడిగాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా బుజ్జి, పరువు వద్దు. అంటే ఆయన కొట్టడం నా వల్ల కాదంటావు. పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల కుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సర్వీతోపు చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్ళిగా నెడతావా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలిసులు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసేయచ్చు కదరా, అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా, అందరూ కలిసి ఓ బండిలోనే వేయండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మర్డర్ అంత వైలెంట్గా ఉంటుంది.
నుంచి రేయ్ రే నిన్నే రేయ్ ఆడు బుజ్జిగాడే కదా అవునరా వాడి పేరేంట్రా తెలీదన్నా పేరు తెలియకుండా ఊపుకుండా వచ్చేస్తారా రేయ్ ఒరే మగడా ఆ భావన కొట్టడం కాదురా దమ్ముంటే బుజ్జును కొట్టు ఆడేవాడు నేనే నాగ సముద్రం బుజ్జి ఏయ్, రా, రా. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే పో ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా చుట్టూ చూసుకో వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమందే? బా ఎక్కువేరా 20 అమ్మ దీనమ్మోయ్ నాయుడికి సిరూప్ మాత్రం చూపించి వదిలేశాడు బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే ఏయ్ తూచ్ ఇది అన్యాయం దొంగ ఆట నేను ఒప్పుకోను రేయ్ 500 ఇచ్చాను రా నీకు అలా రేపు ఇచ్చేస్తాను రే వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా ఏయ్, ఏంటిది తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని తెచ్చేయడం ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి ఎవడైనా గుడికి వెళ్తే దండం పెట్టుకొస్తాడు ఇలా గొడవలు పెట్టుకొని రాడు అయినా నాయుడితో మనకు నువ్వు సరిపోవురా వాడి బావమరితో కూడా తన్నులు తినాలా ఆ?
బావేం తినలేదు తన్నాడు. పూరి వాడే బావని రచ్చుకుంటు. రచ్చగొడితే కొట్టేయడానికి, నచ్చ చెప్తే వినేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకా తిడితే మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా? కాళ్ళు విరగొట్టేస్తాను. ఏయ్ రేయ్, నువ్వేంటే నవ్వుతున్నావు? భోంచేయ్. ఇటీ ఏంట్రా ఇది? ఏం లేదైతే చిన్న దెబ్బ తగిలి. ఇంత పెద్ద దెబ్బ పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? నేను కలుపుతానుండు. కారం తగిలితే మండుతుంది. పర్వాలేదు తిను. ఏంటి అది ఉందనా? దాని మొహం దానికి తినిపించినా తింటో రాదు. నువ్వు తిను. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు. ఏమే ఇందులో నెయ్యేసావా? ఈ గోంగూర పచ్చడి నీ చిన్నతే చేసింది, చాలా బాగుంటుంది. ఏంట్రా తాతయ్య తిట్టారనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి రోజులు గుర్తొచ్చాయా? ఏరా అంత బెంగున్నవాడివి ఇన్నాళ్ళు ఎందుకు రాకుండా ఉండిపోయావురా? ఇల్లు ఇంత బాగుంటుందని తెలియదు అత్తే. తెలిస్తే ఎప్పుడో వచ్చేవాడిని. దా తిను. మరి నువ్వేం చేసావు? కళ్ళు తుడుచుకోమని ఖర్చీఫ్ ఇద్దాం అనుకున్నాను. మరీ ఓరుగా లేదు, అందుకే నేను ఇవ్వలేదు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే. వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు. మరి నువ్వు బాగుంటే వాడు చూస్తాడు. ఏ నేను బాలేనా? మనకి బానే ఉన్నావు, కానీ వాడు గుజరాత్ నుంచి వచ్చాడు కదా. అర్థమైంది. నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను. సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తిని. ఏం బాబు, అయ్యో మావయ్య ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికి ఏం గానీ ఏంటి పాడుతుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంట కదా అనుకున్నారు. కిట్టు, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా. ఎక్కడికి రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు.
వాళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకోటావు? ఆ, వాళ్ళకి నేను నచ్చానో లేదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్లసీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఏమండి కాఫీ? శాస్త్రదే ఆ, ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? ఆహా. రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. మరి దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే? నేనా? మరి నేనా? ఆ? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ ఏమండి కాఫీ? సాసర ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? ఆ, వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు ఆ, అన్నయ్య. జాయింకి వెళ్ళొస్తా. ఏంటి పెదరు ఈ పేస్ట్ ఇంత దూరుకొస్తుంది? మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్నా తొందరగా ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్క రండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్నాయ్? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. టచ్ చేయి. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్టురా. కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా నువ్వు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో, కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెళ్ళిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడుగుతావేంటి? ఈ కేసులో మనం కొన్ని విషయాలు వదిలేసామయ్యా. 10:30కి శివారెడ్డి మీటింగ్ వచ్చాడు, 10:45కి డయాస్ మీద ఉన్నాడు. కాదు సార్, 11:10కి డయాస్ మీదకి వచ్చి స్పీచ్ స్టార్ట్ చేశాడు. తర్వాత సార్ 1 సెకండ్ సార్. సార్ 10:30కి శివారెడ్డి వచ్చాడు, 11:10కి స్పీచ్ స్టార్ట్ చేశాడు, 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీదకి దూకి పారిపోయాడు. వెయిట్ 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 కమ్ అగైన్. సార్ 11:10కి స్పీచ్ స్టార్ట్ చేస్తే 11:13కి బుల్లెట్ తగిలింది, 11:20కి పోలీసులు బిల్డింగ్ సరౌండ్ చేశారు, 11:25కి హంతకుడు ట్రైన్ మీద దూకి పారిపోయాడు. షూట్ చేసిన వాడు అంత రిస్క్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి ఎందుకు దూకాడు? రోడ్ మీద వెళ్ళొచ్చుగా. అప్పటికే బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉన్నారు సార్. నో 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 11:13కి కాలిస్తే 11:20కి పోలీసులు వచ్చారు, అంటే మధ్యలో 7 minutes ఉంది. వాడి బిల్డింగ్ కిందకొచ్చి కాఫీ తాగు మరీ వెళ్ళొచ్చు. కరెక్టే సార్.
కానీ అదే టైంకి రోడ్డు మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది సార్. రవి అవును సార్, యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? ఈ రోడ్ అండి. ఈ సందులో నుంచి సార్ పెట్రోల్ ట్యాంకర్ వచ్చి యూటర్న్ చేసిన కార్ను గుద్దేసింది. ఏ బండా వెనక్కి పోనీ. స్టాప్ స్టాప్. ఈ రోడ్ లో హెవీ వెహికల్స్ వెళ్ళకూడదని కార్పొరేషన్ వాళ్ళు బ్యారికేడ్ పెట్టారు, చూసావా? సార్ పైన ఎవరో కట్ చేశారు. శివారెడ్డి మర్డర్ జరిగిన ముందు రోజు రాత్రి ఈ సందులో ఎవరింటి ముందైనా పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసి ఉందేమో కనుక్కోండి. ఓకే సార్. హరి, ఆ కార్ ఏ ట్రావెల్స్ వాళ్ళతో కనుక్కున్నావా? వాడు దొరికాడు సార్. వాటిని ఇక్కడ తీసుకొచ్చి. ఏంటి బాబాయ్ వాడిని చంపేస్తాను నరికేస్తానన్నావు? ఈ తాడుతోనే? తాడే కదా అని అంత తేలిగ్గా తీసేకమ్మా. అది ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే ఉరితాడు, ఇక్కడ కడితే కాసితాడు, మరి అక్కడ కడితే పడతాడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు. మన ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి. ప్రామిస్? ప్రామిస్ ప్రామిస్. ఓకే. వాడు ఇప్పుడు లోపలికి వస్తాడా? కామన్ గా కిటికీ వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేస్తాడా? కాలికి తాడు తగిలి మంచం మీద పడతాడా? తర్వాత దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. అందుకే ఆ ఫెసిలిటీ లేకుండా మంచం మీద దుప్పటి, మంచం కింద ఈ నట్లు రెండూ తీసేశా. ఇప్పుడు వాడెళ్ళి దాని మీద పడగానే బోల్ట్లు లేవు కాబట్టి ముందు మంచం విరుగుతుంది, తర్వాత వాడి బాడీ నేలకు గుద్దుకుంటుంది. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్, అని పెద్ద ఆర్తనాదం. ట్రాక్టర్ వెళ్తుంది, డాక్టర్ వస్తాడు, నడుం విరిగిందని చెప్తాడు. ఆ వార్త వినగానే షాక్ తో మీ తాత బాబూ అని గావు కేక పెడతాడు. పార్దు అని మీ అమ్మ, బాబా మీ అక్క, మా ఆవిడ. మా ఆయనేడే? ఇప్పుడు కిందకెళ్ళాడు పిన్ని. అబ్బా ఈయన ఒక్క చోట ఉండడు కదా, చంపేస్తున్నాడు అనుకో. మీ బాబాయ్ని ఎక్కడైనా చూసావా? లేదు పిన్ని. గట్టిగా దూసిందేంటి? ఈయన ఎక్కడా? ఎందుకే కిటికీలు బార్లా తెరుస్తారు? దోమలు వచ్చేస్తాయని చెప్తే అర్థం కాదా? మాట అంటే లెక్కలేదు. కింద లేడే, అందుకే వచ్చాను. వెళ్తున్నాడు పిన్ని. అబ్బా మళ్ళీ వెళ్తున్నారా? ఏమండి, ఎప్పటి నుంచి వెతుకుతున్నానో వేడి కాఫీ, సాసర్ కూడా ఉంది. మాట కూడా రావట్లేదు. అయ్యో పాత రూమ్ తీసుకెళ్ళి అక్కడైతే గాలి బాయేస్తుంది. తొందరగా తీసుకెళ్ళండి. అయ్యో ఇక్కడ పడుకోబెట్టండి. ఇక్కడ అదేంటి ఇక్కడ పడుకోబెట్టారు? మంచం మీద పడుకోబెట్టండి నా దేవుడు. అమ్మా ఎక్సర్సైజ్ బాడీ కనుక తట్టుకోగలుగుతున్నారు, లేకపోతే చెప్పను బాబాయ్. ఏదో చెప్పాలనుకుంటున్నారు. పాపం తొందరగా మంచం మీద పడుకోబెట్టండి. అంతా అయిపోతుందండి. ఏంటండి ఇవి ఎక్కడవి? ఈ మంచానివే పిన్ని. సార్ రవి ఎక్కడ? లోపల ఉన్నాడు సార్. గుడ్ జాబ్ గైస్. షో హిమ్. సార్ వీళ్ళిద్దరూ కూడా వీడియో అని చెప్తున్నారు సార్. పెట్రోల్ ట్యాంకర్ పార్క్ చేసిన వాడు, కార్ అద్దెకి తీసుకున్నవాడు ఇద్దరు ఒకరేనా? ప్రింటెడ్. నేను వేస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్.
చేస్తాను. స్క్రూ లూస్. ఎవరికి? దీనికి. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వే తెరవచ్చు కదా, ఎందుకు నన్ను లక్ష్మిస్తున్నావు? ఇదొకటి. అప్పుడే పడుకున్నాడా? ఏ ఫీలింగ్స్ కూడా లేకుండా వీడు. ఏదో చప్పుడైనట్టు అనిపిస్తేనో. నాదే. పడుకుంటే గుచ్చుకుంటుంది అని అక్కడ పెట్టాను. గాలి రావట్లేదని. అంటే ఈ తలుపు తెరవాలని నేనే ఈ కిటికీలు తీసి డోర్లు చంపెట్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా? అలాగని నేను అనలేదే. అనక్కర్లేదు. చూస్తే చాలు పోలీసు వాళ్ళు దొంగను చూసినట్టు చూపు చూడు. నా చూపే అంత. ఆహాహా. నా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోలా ఇలా